జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క ఐడియాలజీ నచ్చలేదని లేదా ఒకప్పుడు ఒకలా ఉండి తర్వాత మారిపోయిందనేటువంటి మాటలు అలిగేషన్స్ వేస్తూ అక్కడ ఉన్న పరిస్థితులు నచ్చగా చాలా మంది అత్యంత సన్నిహితులు మన దృష్టిలో కాస్తంత ఇంటలెక్చువల్ పీపుల్ వెళ్ళిపోయినటువంటి సందర్భం జనసేనలో కొత్త ఏం కాదు. ఈరోజు మీరు గుర్తుంటే గతంలో రాజు రవితేజ అత్యంత క్లోజెస్ట్ పర్సన్ పవన్ కళ్యాణ్. గిజం అనే బుక్ కూడా ఏదో రాశాడు పవన్ కళ్యాణ్ సంబంధించి, ఇద్దరు కలిసి బుక్ రాశారు. ఇద్దరు ఐడియాలజీ కూడా బాగా మ్యాచ్ అయ్యేది. అతను సడన్ గా రాజీనామా చేశాడు. ఆ తర్వాత అనేక సార్లు సాక్షిలో కనిపించాడు. పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం గురించి, ఐ మీన్ పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం బిహేవియర్ గురించి, ఎవరిని పట్టించుకోని తనం గురించి కూడా అతను మాట్లాడాడు. అది పెద్దగా ఎలక్షన్ ఇంపాక్ట్ చూపించినట్టు అనిపించలేదు. అట్లాగే జేడి లక్ష్మీనారాయణ నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక మనిషి ఆయన. ఆయన కూడా ఎక్కడ దీని మీద రీజన్ సరిగ్గా ఇవ్వలేదు. జనసేన నుంచి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ యొక్క ఐడియాలజీ నాకు మ్యాచ్ అవ్వలేదు అని ఆయన చెప్పారు. తర్వాత వైజాగ్ ఎక్కడో ఆయన పోటీ చేశారు. అంత వేరే కథ. ఇట్లాగా మంచి సందర్భంలో నాదెళ్ల మనోహర్ కూడా వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ఆయన ఈ పార్టీతో ముందుకు వెళ్లరు అనే మాటలు అనేక సార్లు వినిపించిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర అనేసి వైసీపీ కాస్త అనుకూలంగా ఉండేటువంటి వెబ్సైట్, అంటే డిజిటల్ వెబ్సైట్. వాళ్ళు వైసీపీని కూడా క్రిటిసైజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఐపాక్ టీముని మాత్రం విపరీతంగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఓడిపోయిన తర్వాత జగన్ ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తున్నటువంటి వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఒక ఎక్స్క్లూజివ్ కథనం అంటూ ఒక కథనాన్ని రాసింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా రాయలే. అందులో నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. త్వరలో వాళ్ళిద్దరూ విడిపోవడం పక్క. వాళ్ళిద్దరూ కలిసి ఉండేటువంటి ఛాన్సే లేదు. పార్టీ నుంచి మరి ఆబ్వియస్లీ పార్టీ పవన్ కళ్యాణ్ కాబట్టి వెళ్ళిపోతే ఎవరైనా బయటకు వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ వెళ్ళడం కుదరదు కదా. సో అట్లాగా వెళ్ళిపోతున్నాడు నాదెళ్ల మనోహర్ అనేటువంటి వ్యాఖ్యలు. దానికి నేను ఆర్టికల్ అంతా కూడా చదివా. అయితే సాలిడ్ రీజన్ ని గ్రేట్ ఆంధ్ర ఇక్కడ చూపించడంలో ఫెయిల్ అయింది అన్నట్టు నాకు అనిపించింది. మేబీ నేను రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఆర్థికంగా ఒక రీజన్ గా చూపిస్తున్నారు. మంత్రి అయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఫండ్స్, డబ్బులు, లేకపోతే ప్రభుత్వంలో వచ్చినటువంటి డబ్బుల్ని ఎటు పెడతాము ఏంటి, ఇలాంటి సందర్భంలో ఇద్దరి మధ్య ఆర్థికంగా చిచ్చు రేగింది. ఈ డబ్బుని నేను డీల్ చేస్తాను అంటే, లేదు నేను డీల్ చేస్తాను అనే విధంగా ఇద్దరి మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయి. అక్కడ కాస్త ఇబ్బందికర సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి అందువల్ల విడిపోతున్నారు అనే చోట. ఇంకొకటి, జనసేన పార్టీ పూర్తిగా ఒక కాపు కులానికి సంబంధించిన పార్టీగా మారిపోతూ ఉంటే, వేరే కులానికి చెందినటువంటి నాదెళ్ల మనోహర్ నిజానికి ఆయన కమ్మ సమాజానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలే, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని ఒక రీజన్ చూపించారు. అట్లాగే నాగబాబుకి మంత్రి పదవి కోసం ఎమ్మెల్సీ ఇప్పించడం, ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి చర్యలు కూడా ఆయన దూరం అవటానికి ఒక రీజన్ గా గ్రేట్ ఆంధ్ర పత్రిక చూపించింది. అయితే నాకు అంత కన్విన్సింగ్ ఫ్యాక్టర్ కనిపించలేదు. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ ఎంతకంటే పెద్ద ఇష్యూస్ చూసొచ్చాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్తో ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళలో ఓర్పుగా, సహనంగా, ఈ రీజన్ ఏంటో మనకు తెలియదు కానీ ఉన్న వ్యక్తి ఎవరినంటే నాదెళ్ల మనోహర్. ఎందుకంటే జనసేన పార్టీలోనే, కార్యకర్తల్లోనే, యంగ్ పీపుల్ లోనే చాలా మందికి ఆయన పట్ల వ్యతిరేకత ఉంది. పర్సనల్ గా మాట్లాడిన వాళ్ళు కూడా నాదెళ్ల వల్లే నాశనం అయింది, ఓడిపోయినప్పుడు సంగతి చెప్తున్నా, నాదెళ్ల వల్లే నాశనం అయింది, నాదెళ్ల వల్ల ఇట్లా చేసి, నాదెళ్ల బ్యాడ్, ఇట్లా మాట్లాడిన వాళ్ళు విపరీతంగా ఉన్నారు. అయినా కానీ ఆయన బాగానే నెట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఏదో మంత్రి పదవి వచ్చింది. దానికి సంబంధించి మన మధ్య షిప్ సంగతి కావచ్చు, మున్సిపల్ రిలేటెడ్ మంత్రి కాబట్టి ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో కూడా ఆయన ఏదో యాక్టివ్ గా ఉండడం, దానికి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్, ఇదంతా మనం చూస్తూ వచ్చాం. అయితే విభేదాలు లేవు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఫేక్ ఆర్టికల్ వేశారని నేను అనుకోవట్లా, అనను కూడా, అనే అనే హక్కు కూడా నాకు లేదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాక్టర్స్ ఎక్కడ కన్విన్సింగ్ కాలేదు. ఎందుకంటే ఇంతకంటే పెద్ద పెద్ద తలకాయ నొప్పులు చూసే నాదెళ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ అంటే నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి. ఇలాంటి విషయాలకి అంత ఈజీగా వదిలేసి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడా అనేది ఒక క్వశ్చన్ గా నాకు అనిపిస్తుంది. పైగా రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఇట్లా సింగపూర్ లో జరిగినటువంటి ఇష్యూ సందర్భంలో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి నాదెళ్ల మనోహర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారు. సో బానే ఉన్నారన్నట్టు కథ నడిపిస్తుంది. తెర వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే గ్రేట్ ఆంధ్ర సరైనటువంటి సాలిడ్ రీజన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇట్లా అనిపిస్తుంది. ఇంకొక పక్క గ్రేట్ ఆంధ్ర నిజంగా ఏదన్నా ఉంటే, ఏదైనా క్రియేట్ చేయాలి, ఫేక్ జనసేనకు సంబంధించిన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలంటే ఎలక్షన్ టైం కూడా కాదు. వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూటమికి అనుకూలంగా ఉండే మీడియా ఎలక్షన్ టైంలో జగన్ మీద ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటుంది. ఎలక్షన్ టైంలో జగన్ కి అనుకూలంగా ఉండేటువంటి గ్రేట్ ఆంధ్ర లాంటి, సాక్షి లాంటి మీడియా కూటమికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు రాస్తుంటది. సో ఇష్టం వచ్చినట్టు రాసేటువంటి సందర్భం కూడా కాదు ఇది.
ఎందుకంటే ఆ ఎలక్షన్ మూవ్‌మెంట్ లాంటిది కూడా ఏం లేదు దగ్గరలో. సో, అయినా మరి ఆళ్ళు రాయాల్సినటువంటి అవసరం వాళ్ళకెందుకుంది? ఎందుకు ఇలాంటి ఒక కన్‌ఫ్యూజింగ్ మూవ్‌మెంట్‌ని క్రియేట్ చేసారో మనకైతే తెలీదు గానీ, వాళ్ళిచ్చినటువంటి విభేదాలు అనే హెడ్డింగ్ బానే ఉన్నా గూడా లోపల సాలిడ్ రీజన్స్ అయితే నాకనిపియలేదు. మీకు నిజంగా ఇవి సాలిడ్ అనిపించినాయా? నేను చెప్పిన 3 రీజన్సే ఇచ్చారు వాళ్ళైతే. మీకు ఇంకేదన్నా అనిపిస్తుందా? లేదా ఇదంతా కూడా ట్రాష్ అనిపిస్తుందా? లేదు నిజంగా వీళ్ళకి కూడా తెలియని ఏదన్నా సాలిడ్ రీజన్ ఉన్నట్టుగా బ్యాక్ ఎండ్ నిజంగా జరుగుతున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా మీకేమైనా అనిపిస్తుందా? కామెంట్ చేయండి.